గురుగారు ఇప్పుడు మీరు అన్నట్టుగా విగ్రహాలు ఎంత సైజులో ఉండాలనేది మీరు చెప్పడం జరిగింది. మరి ఆ సైజు ఉన్న విగ్రహాలకి నిత్యం అభిషేకం చేయాల్సిందే అంటారా? తప్పకుండా అదేంటో నిత్యం అభిషేకం చేయగలిగేటువంటి విగ్రహాన్ని పెట్టుకోండి. విగ్రహాలు తెచ్చి పెట్టేసామంటే కుదరదండి కదా, అవి బూజు పట్టిపోతే మనం బూజు పట్టిపోతాం. కాబట్టి అభిషేకం రోజు చేయాల్సింది, అన్ని విగ్రహాలు చేయాల్సిందే. 20 పెట్టుకున్నావు, ఇప్పుడు నా ఇంట్లో 20 దేవతార్చనలు ఉంటాయి, 20ని అభిషేకం చేస్తాం మేము మంత్రంతో. ఓం నమో భగవతే హృదయ మాకు మంత్రం వచ్చేసాం. మళ్ళీ అడుగుతారు ఈ ప్రశ్న దొరికింద మీకంటే మంత్రాలు వచ్చు, మరి మా మంత్రాలు రావన్నప్పుడు శివాయ నమః శివాయ నమః నారాయణాయ నమః శ్రీమాత్రే నమః నువ్వు నోరే కదా అది శ్రీమాత్రే ఆ నోటితో ఆ నామస్ఫురణ చెప్పు. భవాయ నమః ఖగవే నమః శివాయ నమః పరమేశ్వరాయ నమః ఖద్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః చతుకంఠాయ నమః ఇలాంటి నామాలు చెప్తూ అభిషేకం చేసుకొని శుభ్రంగా తుడిచి గంధం పెట్టి బొట్టు పెట్టి స్వామి కూర్చోబెట్టి ఒక పుష్పం పెట్టి 2 అక్షింతలు వేసి ధూపం ఇచ్చి దీపం చూపించేసి ఇంత నైవేద్యం పెసరపు బెల్లం నైవేద్యం పెట్టేసి మంగళారతి ఇచ్చేసి నమస్కారం చేసుకొని స్వామి ఈ రోజుకి నా పూజ పూర్తయింది, నా సమస్త కార్యాలు నీ చేతిలో ఉన్నాయి అని నమస్కారం చేసుకొని వెళ్ళిపోండి. విద్య ఉద్యోగ వ్యాపార అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి.